బనకచెర్ల ఆల్మట్టిపై పోరాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర హక్కులను మా నాయనా ఐన్స్టీన్ గారు మీరు చాలా మేధావి, చాలా మంచోళ్ళు, చాలా గొప్పోళ్ళు, నాకు నచ్చుతారు కూడా. మా ఐన్స్టీన్ గారు ఏమంటారంటే బనకచెర్ల పైన అస్సలు వెనుకడుగు వేసేది లేదు, పోరాడుతున్నాం, పోరాడుతూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో సుక్క నీళ్లు కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రులు దోసుకపోనియం, అసలు చూస్తూనే ఊరుకోం అని చెప్పేసి చాలా పలుకులైతే పలికిండు. ఆ పలుకులు ఎవడు పెద్దగా నమ్మడు, ఎవరు నమ్మరు. మీరేంది, మీ వ్యవహార చేయలేంది, మీ కథ ఏంది? వైఎస్ రాజశేఖర్ మోచేతి నీళ్ళు తాగి మీరు నల్గొండలో వచ్చి ఎక్కడెక్కడ నీళ్లు పంపించరు, తెలంగాణ నీళ్లు ఆంధ్రలో ఎక్కడ తోసిపెట్టి అన్ని తెలుసు మాకు. మా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి. ఇంకేందా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్నా ఫైట్ చేస్తాం. కేసీఆర్ 10 ఏళ్ళు ఇంకా చూసిరా, కేసీఆర్ తిట్టే మన సంసారంగా అదే చెప్తున్నా. కేసీఆర్ తిట్టకుండా కేసీఆర్ కంటే గొప్పగా పనిచేస్తే మనం మంచోళం అవుతాం. ఉత్తమన్న మనం సుక్క నీళ్ళు ఇయ్యలే, సుక్క నీళ్ళు తేలే, ఉన్నవి కాపాడలే, కొత్తవి తేలే, మనం ఏం బొడవలే. 22 నెలలుగా నువ్వు మంత్రి పదవిలో ఉండి ఇగ్గలే ఏం చేయాలంటారు జనాలు, అది మీ పరిస్థితి. ఇంకేంది, కేసీఆర్ 10 ఏళ్ళలో కాళేశ్వరం పేరుతో ఏ ప్రాజెక్టును పట్టించుకోలే, గడువులోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని అబ్బా 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 ఏమి చెప్పినావు. నువ్వు ఇంత గొప్పనివే, కానీ జనంకి నమ్మకం లేదు నువ్వు ఇంత గొప్పను అంటే. నువ్వు గొప్పను అనే విషయం నాకు అర్థమవుతుంది, సేపు మంచోనివే, కానీ ఈ గొప్పదనం మాటల్లో ఉంది, చేతల్లో లేదు. ఉత్తమన్న నువ్వు దయచేసి ఈ డైలాగులు బంద్ చేసి ఈ తలకాయకు రుమాలు కట్టి ఆ రుమాలతో మమ్మల్ని తలకాయ ఖరాబ్ చేయకుండా జర్ర ఏమైనా నీతిగా నిజాయితీగా, ఇప్పుడు కాళేశ్వరంకి వెళ్ళి సుక్క నీళ్ళు అవసరం లేదు మనకు. కాళేశ్వరం మేము వాడకపోయినా 1,50,00,000 టన్నుల వరిధాన్యం పడుతుంది. మరి మనకెందుకు నీళ్లు? అసలు బనకచెర్ల పోరాడమే నాన్ సెన్స్ కదా. ఎప్పుడైతే మీరు నీళ్ళు అవసరం లేని స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడే బనకచెర్ల అనే పోరాటం అవసరం లేదు. ఇక మనమన్నా వాడుకోమైతుంది, మనం వాడుకోనప్పుడు కిందోళ్ళు వాడుకోవట్లేదు కదా. సో మరి మనకు నీళ్ళు వద్దన్నప్పుడు మరి వాళ్ళకి కావాలంటుండు, తప్పేంది? చంద్రబాబు నాయుడు గారు మీరు నీళ్లు వాడుకోకపోతే మేము వాడుకుంటారో బాబు, మేము దోసుకుంటాం అని చెప్తాడు. సంతకం పెట్టిన ఎజెండాలో నోటి అంశం బనకచెర్ల, ఇడికి వచ్చాము బద్మాషి మాటలు చెప్పాలి. బనకచెర్ల పైన మేము మాట్లాడలే, అస్సలు మాట్లాడలే, మేము మాట్లాడినాం, మేమేడా మాట్లాడినాం, మేము మంచోళ్ళం కాదు ఇట్లా. సో దయచేసి ప్రజలను మోసం చేయకండి, ప్రజల్ని గోసపెట్టకండి. కాళేశ్వరంకి వెళ్ళి ఆ రిపేర్లు అంటారు, అది రిపేర్ చేసేది లేదు, ముందర పడేది లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తారా అంటే రుణాలు కట్టుకొని తికలాని లెక్క ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ గేట్లు లేని రావాలి, ఆ పార్టీకి అవతల ఆంధ్రలో దోసుకొని పోతారు. ఇదంతా సినిమా జరుగుతుంది. ఈ 90mm సినిమా 70mm సినిమా మంచిగా టీవీలలో వేసుకొని చూస్తాం మేము. కానీ సో దయచేసి ఇట్లాంటి పలికిమాల స్టేట్మెంట్ ఇచ్చి మేమేదో ఓడుస్తున్నాం, మేమేదో వీకుతున్నాం, ఇంకా అయ్యేపోయింది తెలంగాణ బంగారు తునికి అవుతుంది చెప్పకూరి, దయచేసి చెప్పకూరి. పుణ్యం ఉంటుంది జర చెప్పకరు. అంతంత మంచి మాటలు మీరు తట్టుకోలేకపోతున్నాం. నీతో మన్ను కూడా జనాలకు ఎరక ఇదేందో అట, ఇదేందో మన ఇక్కడ రాసి ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన చేస్తున్నట. ఒకేసారి 106 మంది అధికారుల ట్రాన్స్ఫర్, ఒక హైదరాబాద్ పరిధిలోనే 50 మందికి పైగా బదిలీ. చెరువుల FTL బఫర్ జోన్లో అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చినందుకు సర్కారు యాక్షన్. అబ్బో, ఇప్పుడు మీరు తెచ్చుకుంటారు ఎన్ఓసీలు? ఆ చెరువుల దగ్గర ఇంకో దగ్గర వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసీలు మీరు తెచ్చుకోరు. ఇప్పుడు కొత్త వాళ్ళు మార్చుకొని ఇంకా డబల్ ఇస్తాడు. ఆ గండిపేటలో చెరువులో కట్టరు ఒకటి, ఆ ఫాతిమా కాలేజీలో కట్టరు కదా, అంటే గండిపేట చెరువులో ఒక ప్రాజెక్ట్ కట్టరు మంచిగా, హై రైజ్ బిల్డింగ్ కట్టరు, 70 floors 80 floors. ఆ హిమాయత్ సాగర్లో 60 floors కట్టరు. పొంగులేటి సిరన్న ఫామ్ హౌస్ G+50 చేయరు. ఎన్ఓసీలు ఇస్తారే, ఏం టెన్షన్ ఉంది? ఇరిగేషన్ శాఖ ఏదా ఉత్తమన్నా నీకు తెలియదానే? 106 మందిని అంటే ఒక్కడే రోజు ట్రాన్స్ఫర్ చేసినట. అందుకే నా రాత్రి గేట్లు లేపి హైదరాబాద్ జనాలు ముంచిరు మూసితోని. అయాబ్బో
మీరెంత మంచోళ్ళు అయిపోయారేమా, చిన్న మంచోళ్ళు అయితలేరు మీరు.